హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించిన వంటి ఈఎపిసెట్ 2024కి సంబంధించిన వంటి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫిషనరీ సైన్స్ అండ్ కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఇవన్నిటికి సంబంధించిన వంటి కంబైన్డ్ నోటిఫికేషన్ అయితే మనకి వచ్చేసింది. సో ఆ అప్డేట్ కూడా మీకు ఇచ్చాను ఈ వీడియోలో. సో అలానే ఈ వీడియోలో మనం వచ్చేసి ఏం చూద్దామంటే, లాస్ట్ ఇయర్కి సంబంధించిన అంటే కట్ ఆఫ్ ఎంత ఉండే, మీకు ఇప్పుడు ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది, ఏ కోర్సులో వస్తుంది, ఆల్ ఓవర్ కంబైన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనకి కంబైన్డ్గా వచ్చేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ ఇవన్నిటికి సంబంధించిన కంబైన్ నోటిఫికేషన్ కాబట్టి ఎందులో సీట్ వస్తుంది అనేది ఒక్కొక్క కోర్స్ పరంగా కట్ ఆఫ్ అయితే చూసిద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనకి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ జూలై 12th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ 17th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. సో మీరు కనుక అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు, సో దేనికైనా ఏ కోర్స్కైనా లైక్ బీఎఫ్ఎస్సి, బీవీఎస్సి, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇవన్నిటికి అప్లై చేయాలనుకున్నా ఆ లోపే చేయొచ్చు. సో తర్వాత అయితే టైం అయితే ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకి ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోండి. మీకు అయితే ఫీ ఎస్సీ ఎస్టీ అయితే 900 రూపీస్ అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 1800 రూపీస్ అనమాట. సో ఒక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లాగా మనకి వెటర్నరీకి సెపరేట్, అగ్రికల్చర్కి సెపరేట్, హార్టికల్చర్కి సెపరేట్, కమ్యూనిటీ సైన్స్కి సెపరేట్, ఫిషరీ సైన్స్కి సెపరేట్ ఇచ్చినట్టుగా మనకి అప్లికేషన్ ఇవ్వలేదు. సెపరేట్ మళ్ళీ ఫీజు పే చేసుకుంటూ అట్లేమి ఇవ్వలేదు కాబట్టి, సో ఓన్లీ ఒకే వెబ్సైట్లో ఒకేసారి అప్లై చేసుకుంటే ఇవన్నీ కోర్సెస్కి కంబైన్డ్గా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో డేట్స్ అయితే ఆల్రెడీ చెప్పేసాను, చూసుకోండి కావాలంటే. సో కంబైన్డ్ నోటిఫికేషన్ కాబట్టి మీరైతే ఒక్కదానికి అప్లై చేసుకొని మిగతా వాటికి వెళ్ళవచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి అందరైతే అప్లై చేసుకొని పెట్టుకోండి, ఎవరైతే ఎంసెట్ రాసిన వాళ్ళు ఉన్నారో. సో ఇక్కడ సర్టిఫికేట్స్కి వచ్చేసి చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. మనకి కావాల్సినటువంటివి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మెమో అండ్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఈఎపిసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ టీసీ అండ్ లేటెస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఆఫ్టర్ జనవరి 2024 తర్వాత తీసినది కావాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఆఫ్టర్ ఏప్రిల్ 1st తర్వాత తీసినటువంటిది మాత్రమే వ్యాలిడ్ అయితే అవుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ 2 years బ్యాక్ ఉన్నా పర్లేదు. నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ కనుక మీరు ఎలిజిబుల్ అవుతే అనెక్సర్ 1 కావాలి. అగ్రికల్చర్ ఫార్మర్ కోటా కనుక మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే అనెక్సర్ 2 సర్టిఫికేట్ అయితే కావాలి. ఇవన్నిటిపైన నేను లాస్ట్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీ దగ్గర అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో అదన్నమాట విషయం. సో ఫ్రెండ్స్, ఫీ డీటెయిల్స్కి వచ్చేసి చూసుకుందాం ఫస్ట్, తర్వాత వచ్చేసి కట్ ఆఫ్కి వెళ్ళిపోదాం అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీ డీటెయిల్స్లో ఫస్ట్ మనకి ఇప్పుడు కంబైన్ కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి, పీజీటీఎస్ఏయు అనేది అగ్రికల్చర్కి చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పీవీఎన్ఆర్టీవీయు అనేది బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అండ్ బీఎఫ్ఎస్సీ అంటే వెటర్నరీ సైన్స్ అండ్ ఫిషరీ సైన్స్కి ఇది చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్కేఎల్టీఎస్హెచ్యు అనేది హార్టికల్చర్కి సంబంధించిన ఉండదు అనమాట. కానీ ఇక్కడ కంబైన్డ్ నోటిఫికేషన్ కాబట్టి సో మనకి ఒకే దాంట్లో వాళ్ళైతే చూపిస్తూ ఉన్నారు. సో మీరైతే అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ సైన్స్కి అయితే ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు ట్యూషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంది, 10,000 రూపీస్ అవుతుంది అనమాట ఫర్ అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ సైన్స్. బీవీఎస్కి వచ్చేసి చూసుకున్నట్లయితే 12,000, బీఎఫ్ఎస్సికి 6,200 అండ్ నెక్స్ట్ హార్టికల్చర్కి 10,450 అనమాట. సో ఇక్కడ రిఫండబుల్ అనేసి ఉంది కదా అమౌంట్, రిఫండబుల్ అనేసి అమౌంట్ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు కనుక సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ఈ అమౌంట్ అనేది మీకు అయితే రిఫండ్ అవుతుంది. ఇక్కడ రిఫండ్ అనేది లేదు చూడండి. సో మిగతాది ఇక్కడ మీకు ఇక్కడ చూసుకొని రిఫండబుల్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్, హాస్టల్ రూమ్ రెంట్ అండ్ ట్యూషన్ ఫీ అండ్ అదర్ స్పెషల్ ఫీ అనేసి ఉంది కదా. ఈ అమౌంట్ అయితే ఏదైతే 10,000, 12,000 అండ్ 5,500 అండ్ సో ఇక్కడ అదర్ స్పెషల్ ఫీ వచ్చేసి ట్యూషన్ ఫీ, హాస్టల్ రూమ్ రెంట్ ఇవైతే మీకైతే బ్యాగ్ అయితే రావు అన్నమాట. సో అది గుర్తుపెట్టుకొని ఫీ అయితే ఒక్కసారి మీరైతే చూసేసుకోండి మీకు కావాల్సిన కోర్సెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటా. సో ఇదేంటి అంటే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఇదివరకు చూసింది ఇది మొత్తం గవర్నమెంట్ కాలేజ్లో కనుక మీకు సీట్ వస్తే ఇదనమాట. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోటాలో కనుక సీట్ వచ్చిందనుకోండి అంటే పూర్తిగా ప్రైవేట్ కాలేజెస్లో కనుక మీకు సీట్ వచ్చిందనుకో ఇంత అమౌంట్ అయితే ఉంటుంది ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో టోటల్ ఫీ వచ్చేసి 4 yearsకి వచ్చేసి 10 lakh రూపీస్ అయితే అవుతుంది అనమాట. సో ఫర్ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీకి. అదే ఇప్పుడు హార్టికల్చర్కి వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి 9 lakhs అయితే అవుతుంది.
సో ఇక్కడ వెటర్నరీ సైన్స్కి అయితే ఉండదన్నమాట. వెటర్నరీ వచ్చేసి పూర్తిగా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ తెలంగాణలో, నో మోర్ ప్రైవేట్ కాలేజెస్. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సెల్ఫ్ ఫైనాన్షియల్ కోటాలో కనుక మీకు సీట్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ డీడీ అనేది తీయాలి. 2,53,450 తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 46,000 రూపీస్ అనేవి క్యాష్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇలా ఉంటుంది, పెద్ద కొంచెం టఫ్గానే ఉంటుంది. అట్లయితే నేనైతే గైడ్ చేస్తూ ఉంటాను. సో మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే, అండ్ ఈ వీడియో అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో అనమాట. సో కట్ ఆఫ్ చూసిద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకైతే ఇక్కడ చూడండి, లాస్ట్ ర్యాంక్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 అనమాట. బోత్ పీజీటీఎస్యూ, వెటర్నరీ అండ్ హార్టికల్చర్. సో ఇక్కడ కేటగిరీ వారీగా ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి బీవీఎస్సీ అండ్ ఏహెచ్, అంటే ఇక్కడ మనమైతే వెటర్నరీ సైన్స్కి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఓసీ కేటగిరీలో యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, లోకల్ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్కి అనమాట. ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్, ఎన్ఆర్ అంటే ఇక్కడ మనకైతే ఎఫ్ఆర్ అంటే ఫార్మర్ కోటా, ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ కోటా, అండ్ ఎన్ఆర్ అంటే ఇది రూరల్ ఏరియా అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ నాన్ ఫార్మర్ కోటాలో మనకి 2,143కి అయితే క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే లోకల్లో ఇది ఇప్పటివరకు యూఆర్ అనమాట అన్రిజర్వ్డ్లో, ఫార్మర్ కోటాలో 3,244కి అయితే క్లోజ్ అయిపోయింది ర్యాంక్, అంతవరకు మాత్రమే. సో తర్వాత ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయనుకోండి 3,245 వచ్చినా కానీ వాళ్ళకైతే సీట్ అయితే ఇవ్వలేదు, ఇంతటితో క్లోజ్ అయిపోయింది అనమాట. అదే ఇప్పుడు లోకల్లో తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఫార్మర్ కోటాలో 4,574 వచ్చినా కానీ వాళ్ళకైతే సీట్ అయితే ఇచ్చారు. నాన్ ఫార్మర్ కోటాలో చూసుకున్నట్లయితే 3,855 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ ఇచ్చారు. సో అదే ఇక్కడ బీసీఏ, బీసీడిఈ మీరైతే చూసుకోండి ఒకసారి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, డైరెక్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, వీడియో లెంత్ ఎక్కడికి అయిపోతుంది అనమాట. సో ఏం భయపడమాకండి ఫ్రెండ్స్, చాలా మందికి అయితే సీట్స్ అయితే వస్తాయి. ఇక్కడ అగ్రికల్చర్కి చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. బీసీబీ కేటగిరీలో ఫార్మర్ కోటాలో ఇక్కడ మనకైతే చూసుకున్నట్లయితే 63,000 కూడా సీట్ అయితే వచ్చింది. సో నాన్ ఫార్మర్ కోటాలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 29,000కి కూడా సీట్ అయితే వచ్చింది, చూసుకోండి. అండ్ బీసీడీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఫార్మర్ కోటాలో 49,000కి కూడా సీట్ వచ్చింది, అండ్ నాన్ ఫార్మర్ కోటాలో 68,000 కూడా సీట్ వచ్చింది తెలంగాణ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి. అండ్ ఇక్కడ మళ్ళీ బీసీఏలో చూసుకున్నట్లయితే లోకల్ వాళ్ళకి 66,000కి కూడా సీట్ వచ్చింది, అండ్ నెక్స్ట్ 38,000 కూడా సీట్ అయితే వచ్చింది నాన్ ఫార్మర్ కోటాలో. అండ్ ఇక్కడ ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే లోకల్లో వచ్చేసి 45,000 కూడా సీట్ వచ్చింది ఫార్మర్ కోటాలో, నాన్ ఫార్మర్ కోటాలో 22,000 కూడా సీట్ అయితే వచ్చిందనమాట. ఎస్టీ కేటగిరీకి చూసుకున్నట్లయితే 87,000 కూడా సీట్ అయితే వచ్చింది అగ్రికల్చర్లో, ఫార్మర్ కోటాలో, అండ్ నాన్ ఫార్మర్ కోటాలో 35,000 కూడా సీట్ అయితే వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్కి 76,000 వచ్చిన సీట్ అయితే వచ్చింది, అండ్ నాన్ ఫార్మర్ కోటాలో 46,000 వచ్చిన సీట్ అయితే వచ్చింది అగ్రికల్చర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ కమ్యూనిటీ సైన్స్, హార్టికల్చర్, బీఎఫ్ఎస్సికి కూడా మీరైతే కంబైన్డ్గా అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఓసీ కేటగిరీలో వచ్చేసి బీఎఫ్ఎస్సికి చూసుకున్నట్లయితే ఫార్మర్ కోటాలో 7,000కి కూడా సీట్ అయితే వచ్చింది, నాన్ ఫార్మర్ కోటాలో 34,000 వచ్చిన సీట్ అయితే వచ్చింది. హార్టికల్చర్లో వచ్చేసి 8,599కి వచ్చినా కానీ సీట్ అయితే వచ్చింది నాన్ ఫార్మర్ కోటాలో. నెక్స్ట్ హార్టికల్చర్లో నాన్ ఫార్మర్ కోటాలో 5,200 కూడా సీట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ కమ్యూనిటీ సైన్స్లో చూసుకున్నట్లయితే ఫార్మర్ కోటాలో 22,977కి కూడా సీట్ అయితే వచ్చింది, అండ్ నాన్ ఫార్మర్ కోటాలో 13,000 కూడా సీట్ అయితే వచ్చిందనమాట. సో ఇట్లా మీ కేటగిరీ వారీగా మీకు కావాల్సినటువంటి కోర్సెస్లో ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చినటువంటి కోర్సెస్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్, అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, హార్టికల్చర్, బీఎఫ్ఎస్సీ. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి 5 కోర్సెస్కి కనుక సీట్స్ అయితే ఇచ్చారు కేటగిరీ వారీగా. సో ఫ్రెండ్స్ ఇది కావాలంటే మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, అయితే దానిపై క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట విషయం మొత్తానికైతే. సో పీజీటీఎస్ఐకి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు చూడకండి, మిడిల్లోనే అప్లై చేయండి. సో ఎందుకంటే చాలా వర్క్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి
వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి మెరిట్ లిస్ట్, తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్, తర్వాత వచ్చేసి ఇవన్నీ డైరెక్ట్ మీరైతే ఆఫ్లైన్లో ఉంటుందన్నమాట మాన్యువల్ కౌన్సిలింగ్. సో పెద్ద ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి కొంచెం అయితే చూసుకొని అయితే మూవ్ ఆన్ అయితే అవ్వండి. మీకు ఫుల్ గైడెన్స్, ఫ్రీ గైడెన్స్, ఎలాంటి ఛార్జెస్ లేకుండా మెంటర్షిప్ కావాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి మన వీడియోస్. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో డౌట్స్ అయితే అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.